నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు నేడు తెలంగాణ మంత్రివర్గ భేటీ ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వెలువడనున్న నిర్ణయం సాగునీటి బడ్జెట్ నీటిపారుదల శాఖకు అప్పగించడంపై చర్చ తెలంగాణ ఆరోగ్య శాఖలో 4000 ఖాళీల భర్తీకి సన్నాహాలు అత్యధికంగా నర్సులు పారామెడికల్ సిబ్బంది పోస్టులు నేటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం మరో 2 రోజుల్లో మోగనున్న బల్దియా ఎన్నికల నగారా రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే విడుదల చేసేందుకు తెలంగాణ ఎన్నికల కమిషన్ సన్నద్ధం నేటి నుంచి 11 వరకు ఆంధ్రప్రదేశ్లో 3వ విడత జన్మభూమి ఆకర్షణీయ గ్రామాలపైనే దృష్టి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత గోదావరి కృష్ణ పెన్నా అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ కసరత్తు పరిశీలనలో 2 ప్రతిపాదనలు అధ్యయన బాధ్యతను వాస్కోస్కు అప్పగించే అవకాశాలు ఏపీలో సంక్రాంతి తర్వాత మరికొన్ని కార్పొరేషన్ పదవుల భర్తీ ఆర్టీసీ చైర్మన్ గా కరణం బలరాంకు అవకాశం చంద్రబాబు పరిశీలనలో మలి విడత జాబితా కిరోసిన్కు నగదు బదిలీ అమలు చేయనున్న కేంద్రం ఏప్రిల్ 1 నుంచి ఎంపిక చేసిన జిల్లాల్లో అమలు 4 ఏళ్ల పాటు రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఉదయం 3:30 సమయంలో వైమానిక స్థావరానికి చెందిన కారులో సైనిక దుస్తుల్లో వచ్చిన 4-5 ముష్కరులు అక్కడి వారిపై ఒక్కసారిగా దాడికి ఒడిగట్టారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రతి దాడికి దిగారు. 2 తీవ్రవాదుల్ని హతమార్చారు. సైనికులకు మిగిలిన తీవ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు కొనసాగుతున్నాయి. MiG-29 యుద్ధ విమానాలు అధునాతన హెలికాప్టర్లు ఉండే స్థావరంలోకి ప్రవేశించిన ముష్కరుల్ని హతమార్చేందుకు ఎన్ఎస్జీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్లను సైతం సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. పఠాన్కోట్లో శుక్రవారం జరిగిన అపహరణకు వైమానిక స్థావరంపై దాడికి సంబంధముందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గురుదాస్పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ శుక్రవారం సాయంత్రం జమ్మూ పఠాన్కోట్ జాతీయ రహదారిపై వెళ్తుండగా 4 సాయుధులు ఆయన్ని ఎత్తుకెళ్లారు. 2 ఘటనలకు కారకులు ఒక్కరైనా వైమానిక స్థావరంలోకి ప్రవేశించేందుకు ముష్కరులు ఉపయోగించిన వాహనం ఎక్కడిది అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. సంక్షేమ పథకాల అమలు వేగవంతం బల్దియా ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష, ఉద్యోగ నియామకాలు, వేతనాల పెంపుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గం వరాలు ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్న ఈ భేటీలో బడ్జెట్ పథకాల అమలుపై సమీక్షించి నూతన ఏడాది లక్ష్యాలను నిర్దేశించుకోనున్నారు. బల్దియా ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేబినెట్ ముందుకు భారీ ఎజెండా రానుంది. 2016-17 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రివర్గం దృష్టి పెట్టనుంది. గత కేటాయింపులు, ఖర్చులను విశ్లేషిస్తూ కొత్త బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. నీటిపారుదల శాఖకు ఏటా 25,000 కోట్లు కేటాయించడం సహా సాగునీటి బడ్జెట్ను ఆ శాఖకి అప్పగించాలనే అంశంపైన చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశముంది. ప్రజా రవాణాలో జీపీఎస్ వినియోగించేందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక, ఐటీ విధానం, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, గిరిజన విశ్వవిద్యాలయం, బీసీ కమిషన్ మార్గదర్శకాలు ప్రస్తావనకు రానున్నాయి. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పొరుగు సేవల సిబ్బంది వేతనాల పెంపు, డిఎస్సి సహా వివిధ నోటిఫికేషన్లకు ఆమోదం తెలిపే అవకాశముంది. 8 నుంచి 10 ఏళ్లు పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని, పొరుగు సేవల సిబ్బందికి 20% వరకు వేతనాలు పెంచాలని క్రమబద్ధీకరణపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదించింది. ఆ నివేదికపై తెలంగాణ మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకోనుంది. సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, 2 పడక గదుల ఇళ్లపై సమీక్షించి ఈ ఏడాది లక్ష్యాలను నిర్దేశించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో నగర ప్రజలపై వరాలు కురిపించే అవకాశముంది. నల్లా బిల్లుల బకాయిలు, గృహ విద్యుత్ వినియోగ బిల్లుల మాఫీ సహా ఆస్తి పన్ను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. రిజిస్ట్రేషన్, సీనరేజీ ఛార్జీల అంశంపైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని మంత్రులు, సలహాదారులు, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం మంత్రివర్గ సమావేశం మధ్యలో అందరూ ఒక ప్రైవేట్ హోటల్కు వెళతారు. ఆరోగ్య శాఖలో సుమారు 4,000కు పైగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో 3,300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల కింద
10,601 పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నియమించాల్సి ఉందని అంచనా వేశారు. అత్యవసర తప్పనిసరి పోస్టుల వివరాలను మాత్రమే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా చివరికి 3,300 పోస్టులు గుర్తించారు. వాటిలో 600 ఖాళీలు వైద్యులవి, మిగిలిన 2,700 పోస్టుల్లో 2,100 నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఖాళీలని తెలిసింది. వాటితో పాటు మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా నెలకొల్పనున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో 462 పోస్టుల భర్తీకి అధికారులు సమగ్ర ప్రతిపాదన రూపొందిస్తున్నారు. వాటిపై తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ 3వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని నేటి నుంచి ఈ నెల 11 వరకు నిర్వహించనుంది. ప్రధానంగా ఆకర్షణీయ గ్రామంపై దృష్టి పెట్టనుంది. అర్హులైన పేదలకు కొత్త ఇళ్లు, 12.5 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఎన్టీఆర్ జలసిరి పేరుతో 1,00,000 బోర్ల తవ్వకం వంటి కార్యక్రమాలను ఈసారి జన్మభూమిలో చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 3వ విడత జన్మభూమి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించుకుంది. గ్రామాలు, వార్డుల్లో మౌలిక వసతులు, పౌర సేవలు పెంపొందించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని 100% గ్రామాలు, వార్డులకు నిర్దేశిత గడువులోగా 20 కనీస సౌకర్యాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఎంతమేర అమలవుతున్నది పరిశీలించనున్నారు. దాదాపు 44 లక్షల సామాజిక పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కొత్త కార్డుల పంపిణీ కోసం 6 దశల్లో పరిశీలన జరుపుతారు. ఈ పాస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు లబ్ధిదారుల వేలిముద్రలు స్వీకరించనున్నారు. ముందస్తు పరిశీలన తర్వాత 12.43 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. గ్రామాల్లో భూగర్భ జలాలు ఏ స్థాయిలో ఉన్నది అంచనా వేయనున్నారు. అన్ని చోట్ల వైద్య, పశువైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. వివాదంలో ఉన్న భూముల వివరాలను జన్మభూమి కార్యక్రమంలో బహిరంగంగా చదివి వినిపించి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామాలు, వార్డులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ముందుకొచ్చిన భాగస్వాములకు జన్మభూమి సందర్భంగా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు. గ్రామ సభలకు వారిని ఆహ్వానించి ప్రభుత్వ యంత్రాంగం స్థానిక ప్రజలతో మమేకమయ్యేలా చర్యలు చేపడతారు. నేడు విజయనగరం జిల్లాలో జన్మభూమిని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రోజుకో జిల్లాలో పర్యటిస్తారు. నూతన గృహాలను 2 బెడ్రూమ్ హౌసెస్గా ఇవ్వటం, 2,75,000 రూపాయలతో 300 SFTతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం చేయటం, దాన్ని శాంక్షన్ చేయటం కూడా జరిగింది. అయితే లబ్ధిదారుల ఎంపిక కూడా ఈ జన్మభూమి కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రన్న సంక్రాంతి కానుకను కూడా ఇవ్వబోతున్నాము. రేపు నెల్లూరు జిల్లా, ఈ నెల 4న ప్రకాశం, 5న కృష్ణా, 6న కర్నూలు, 7న చిత్తూరు, 8న ఉభయ గోదావరి, 9న కడప జిల్లాలో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. 10, 11, 12 తేదీల్లో విశాఖలో ఉండనున్న సీఎం జన్మభూమి ముగింపు కార్యక్రమాన్ని అక్కడే నిర్వహిస్తారు. అనంతరం సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు 13, 14 తేదీల్లో స్వగ్రామం నారావారిపల్లెకు వెళతారు. సౌకర్యాలు మెరుగుపరుచుకోవడం ద్వారా ఏపీఎస్ఆర్టీసీని దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సందర్శించిన ఆయన కొత్తగా తలపెట్టిన సౌకర్యాలను పరిశీలించారు. ప్రకటన బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారమిచ్చే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో అధునాతన మరుగుదొడ్లు, ప్రయాణికులు వేచి ఉండే గదులను పరిశీలించారు. అమరావతి పేరుతో విజయవాడ నుంచి దూర ప్రాంతాలకు నడిపే కొత్త బస్సులను ప్రారంభించిన చంద్రబాబు వాటిలో సౌకర్యాలపై ఆరా తీశారు. ఆర్టీసీ అగ్రశ్రేణి ప్రజా రవాణా సంస్థగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన విమానాశ్రయాల తరహాలో బస్టాండ్లు తయారు కావాలని సూచించారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఆదాయం పెరుగుతుంది, ఇంకొక పక్కన ఏదైతే టికెట్ల భారం కూడా తగ్గుతుంది. భవిష్యత్తులో ప్రతి ఒక్క బస్ స్టేషన్, బస్ డిపో లేకపోతే బస్ స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ స్థాయిలో తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టాలని, భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ను కరువురహిత రాష్ట్రంగా మార్చేందుకు నీటి సంరక్షణ పద్ధతులతో పాటు నదుల అనుసంధానం కీలకమని భావిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై దృష్టి పెట్టింది. ఈ అనుసంధానంపై అధ్యయనం చేసే బాధ్యతను వాప్కో సంస్థకు అప్పగించి అత్యధిక ప్రయోజనం కలిగే పద్ధతిలో నదులను అనుసంధానించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణానదులను అనుసంధానించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్నా నది అనుసంధాన ప్రక్రియపై కసరత్తు మొదలుపెట్టింది. పెన్నా అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద 2 ప్రతిపాదనలు ఉన్నాయి. కృష్ణా వరద జలాలను పెన్నాకు తరలించాలనే ప్రతిపాదన ఒకటైతే, గోదావరి వరద జలాలనే పెన్నాకు తరలించాలని మరో ప్రతిపాదన ఉంది. గోదావరి నుంచి సముద్రంలో కలిసే నీటిలో 375 టీఎంసీలను పోలవరం ఎగువన జలాశయం నిర్మించి ఎత్తిపోయాలనే ప్రతిపాదన ఉంది.
ఇందుకోసం గోదావరి నుంచి సోమశిల జలాశయం వరకు 627 కిలోమీటర్ల ప్రధాన కాలువ తవ్వాల్సి ఉంటుంది. ఈ కాలువ ప్రకాశం బ్యారేజీకి ఎగువన, పులిచింతల ప్రాజెక్టుకు దిగువన మున్నేరు సమీపంలో కృష్ణానదిని దాటి వెళుతుంది. పెద్ద అక్విడక్టు నిర్మించి 130 టీఎంసీల వరకు ఈ మార్గం ద్వారా సోమశిలకు తీసుకెళ్లవచ్చు. మార్గ మధ్యలో నాగార్జునసాగర్ కుడికాలువ రెండో దశ అవసరాలకు 50 టీఎంసీలు, వెలుగొండ జలాశయానికి 45 టీఎంసీలు, కృష్ణా జిల్లాలోని ఆయకట్టుకు మరో 18, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెట్ట ప్రాంత ఆయకట్టు అవసరాలు తీర్చేందుకు 15 టీఎంసీలు వినియోగించుకునేలా ఒక ప్రతిపాదన చేశారు. ఇలా వినియోగించుకోవటం వల్ల తుంగభద్ర నుంచి వచ్చే నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమ జిల్లాలకు 212 టీఎంసీల వరకు మళ్లించవచ్చని అంచనా వేశారు. కృష్ణా బ్యారేజీ దాటాక ఏటా దాదాపు 80 టీఎంసీల వరకు సముద్రం పాలవుతున్నాయి. ఆ నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి కొమ్మమూరు కాలువ మీదుగా పెన్నాకు అనుసంధానించేలా ఎత్తిపోతల నిర్మాణం చేపట్టవచ్చని మరో ప్రతిపాదన ఉంది. ఈ రెండు ప్రతిపాదనల్లో ఏది ఉత్తమమైనదో తెలుసుకునేందుకు వాప్కోస్ సాయాన్ని తీసుకుని సమగ్ర నివేదిక కోరాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 4 లేన్ల రహదారి నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి పనులు మొదలు కానున్నాయి. అమరావతికి చేరుకునేందుకు 4 వరుసల మార్గం కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదన చేరింది. 20 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని విజయవాడ కనకదుర్గ వారధి నుంచి ప్రభుత్వ కాంప్లెక్స్ వరకు నిర్మించనున్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా వంతెన, భూసేకరణ, పరిహారం కలిపి దాదాపు 900 కోట్ల వరకు ఖర్చు అవుతుందని సిఆర్డీఏ అంచనా వేసింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రాజధానిలో నిర్మాణ పనులను వేగం చేయడానికి అవసరమైన వస్తు సామాగ్రిని తరలించేందుకు వీలవుతుందని ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగానే పనులు చేపట్టేందుకు ఉత్తర్వులతో పాటే టెండరు ప్రకటన ఇవ్వాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తోంది. సంక్రాంతి కానుగ్గా ఆంధ్రప్రదేశ్లో మరో దఫా కార్పొరేషన్ పదవుల భర్తీ చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్లో 8 మంది తెలుగుదేశం నేతలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించిన అధినేత చంద్రబాబు కీలకమైన ఆర్టీసీ, రజక కార్పొరేషన్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ తదితర సంస్థల పదవుల భర్తీకి సిద్ధమవుతున్నారు. పండగ నాటికి కొన్ని, వచ్చే 3 నెలల్లో మొత్తం అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించాలని కసరత్తు చేస్తున్నారు. 10 ఏళ్లుగా తెలుగుదేశం కోసం పనిచేసి ఎన్నికల్లో పోటీకి అవకాశం రాని వారికి కార్పొరేషన్ పదవుల భర్తీలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ చైర్మన్గా కరణం బలరాం, బ్రాహ్మణ కార్పొరేషన్కు వేమూరి ఆనందసూర్య, నాగబాబుల పేర్లు వినిపిస్తున్నాయి. స్థాయిని బట్టి మహిళా కోటాలో నన్నపనేని రాజకుమారి, శోభా హైమావతి, సత్యవాణికి అవకాశం ఇవ్వచ్చని సమాచారం. నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలంగాణ జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అఖిల భారత చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన ఆయన చేనేత రంగానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. చేనేత వస్త్ర ప్రదర్శనలో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశాల నుంచి వచ్చిన వారు పాల్గొన్నారు. అంతకుముందు ఒక చిన్నారి కూచిపూడి ప్రదర్శన ఆకట్టుకుంది. ఎక్స్పోర్ట్ అవుతున్నది కేవలం 100 కోట్లు కూడా లేదు. అదే కొన్ని ఇతర రాష్ట్రాలు, మద్రాసు లాంటి రాష్ట్రాల్లో 1000 కోట్ల ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలోని కూడా ఆ విధంగా దానిపైన ఆధారపడ్డటువంటి చేనేత కార్మికులు కావచ్చు, ఈవెన్ కొన్ని కేసులు పౌరుషులు కూడా వాళ్ళకి డిమాండ్ క్రియేట్ చేసిన కార్యక్రమం చేస్తా ఉన్నాం. వాళ్ళకి సబ్సిడీలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. దేశంలో ఇస్లామిక్ రాజ్య ఉగ్రవాద సంస్థ విస్తరణ అడ్డుకోవడంలో ముస్లిం కుటుంబాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. బలమైన కుటుంబ విలువలే ఇందుకు కారణమని బెంగళూరులో జరిగిన ఆదమ్య చేనేత సేవా ఉత్సవ్లో స్పష్టం చేశారు. దేశంలో అంతర్గత భద్రతను మెరుగుపరిచేందుకు కేంద్రం ఎన్నో చర్యలు చేపడుతోందని రాజ్నాథ్ తెలిపారు. हिंदुस्तान के माइनॉरिटी के लोग, इस्लाम के लोग, यदि उनके घर का कोई बच्चा आईएस की आइडियोलॉजी से रेडिकलाइज यदि होने की कोशिश करता है तो सीरिया जाने की यदि किसी 1-2 ने कोशिश की, फैमिली मेंबर्स ने उस अपने लड़के को रोकने की कोशिश की, और मैं मानता हूं यह हुआ है तो यहां की फैमिली वैल्यूज के कारण यदि हुआ है. दुनिया के दूसरे देशों में आईएस की एक्टिविटीज बढ़ रही हैं, लेकिन मेरे बहनों भाइयों, मैं कह सकता हूं यहां की आईएस की एक्टिविटीज को रोकने में सबसे इंपॉर्टेंट रोल यदि कोई प्ले कर रहा है तो इस्लाम को मानने वाले की जो फैमिलीज हैं वह उसे रोकने में अपना इंपॉर्टेंट रोल प्ले कर रही है. హైదరాబాద్ మహానగర పాలక మండలి ఎన్నికల ప్రణాళిక జనవరి 4న వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్డుల రిజర్వేషన్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఎన్నికల ప్రణాళిక ప్రకటించడానికి తెలంగాణ ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి నెలాఖరులోగా బల్దియా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని, మరోసారి గడువు
అడగొద్దని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కోర్టు ఇచ్చిన గడువులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. సాధారణంగా ఎన్నికల ప్రణాళిక ప్రకటనకు పోలింగ్కు కనీసం 21 రోజులు గడువు ఉండాలని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా 4న షెడ్యూల్ ప్రకటిస్తే అదే రోజు లేదా మరునాడు నోటిఫికేషన్ జారీ చేయొచ్చని సమాచారం. అదే జరిగితే ఈ నెల చివరి వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉందని బల్దియా అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా 3వ తేదీకి 1-2 రోజులు అటు ఇటుగా అధికారిక ప్రకటన వెలువడవచ్చని సమాచారం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఆధారం చేసుకుని మేనిఫెస్టో రూపొందిస్తామని తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. మేధావులు, విద్యావంతులు కూడా మేనిఫెస్టోపై సూచనలు చేయాలన్న ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస కుట్రలను సమర్థంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. తెరాస సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందన్న కిషన్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం 32% నుంచి మేము 44% నిధులు రాష్ట్రానికి ఇస్తున్నాం. ఆ రకంగా వచ్చేటువంటి నిధులు కావచ్చు, ఈ సంవత్సరం బడ్జెట్ లో పెట్టినట్టు నిధులు కావచ్చు, రేపు నేషనల్ హైవేస్ కి ఇస్తున్నట్టు నిధులు కావచ్చు, మా మంత్రి గారు అయినటువంటి కార్మిక శాఖ మంత్రి అనేక రకాలుగా ఇస్తున్న నిధులు కావచ్చు, 1,00,000 కోట్లు దాటుతాయి. కాబట్టి ఆ 1,00,000 కోట్ల లెక్క మేము చూపిస్తే టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ లో పోటీ చేయకుండా ఆగుతుందా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో గెలుపుపై ధీమా ఉంటే మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో జరపాలని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరిగితే కార్పొరేటర్లను కొనుగోలు చేసి మేయర్ పదవి చేజిక్కించుకోవాలని తెరాస యోచిస్తోందని ఆయన ఆరోపించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదెళ్లతో కలిసి టీహబ్లో ఫోటోలు దిగిన కేటీఆర్ ఆ భవనం, ఆయా కంపెనీలు ఎవరి హయాంలో వచ్చాయో గ్రహించాలని రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ లో మేయర్ ఎన్నికలను ప్రత్యక్షంగా నిర్వర్తించే దమ్ము, ధైర్యము, చిత్తశుద్ధి టీఆర్ఎస్ కున్నదా, కేసీఆర్ కు కేటీఆర్ కున్నదా అని నేను అడుగుతున్నా. ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళను కొనుగోలు చేసి మేయర్ అవుదామని ఉవ్విళ్ళూరుతుండ్రు తప్ప మీ పప్పులు ఉడకనిచ్చే సమస్యనే లేదు. నువ్వు గతంలో రద్దు చేసిన సంక్రాంతి సెలవులను, నువ్వు యూనివర్సిటీలో మార్చిన పేర్లను, ఇలాంటివి ఎన్నైతే తప్పిదాలు చేసినావో వాటన్నిటికి కూడా నువ్వు మొదట క్షమాపణ చెప్పు. తర్వాత నువ్వు కొత్తవి ఏం చెప్తావో అది చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా తెలంగాణకు ఏమీ చేయలేదని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం నుంచి హక్కుగా వచ్చే నిధులు తప్ప కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ఏమిచ్చారని విలేకరులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ప్రశ్నించారు. తాము 3 సార్లు అధికారికంగా ఆహ్వానించిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రాలేదన్న ఆయన బీహార్, జమ్మూ కాశ్మీర్ తరహాలో 1,00,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఎందుకివ్వరని ప్రశ్నించారు. తెలంగాణకు మరో ప్రధాని ఉన్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. బల్దియా పీఠానికి ప్రత్యక్ష ఎన్నిక జరపాలన్న తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని, అయితే ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు. కేంద్రంతో తాము సఖ్యతగానే ఉండాలని కోరుకుంటున్నామని, తెలంగాణ ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ లేని పోరాటం చేస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు. నెల్లూరు అభివృద్ధికి 1,100 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరులో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన 6 నెలల్లో తాగు, మురుగునీటి వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని ప్రకటించారు. 2.5 కోట్లు యాక్చువల్గా నిన్న రిలీజ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. యాక్చువల్గా నెల్లూరు జిల్లాలో ఉన్న చిన్న చిన్న వర్క్స్కి ప్రస్తుతం ఇబ్బంది లేకుండా, అంటే ఈ డ్రైనేజీ, తర్వాత డ్రింకింగ్ వాటర్, ఈ 2 పూర్తయిన దాకా, అది అయిన తర్వాత మళ్ళా మన యొక్క కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారి సహాయంతోనూ, మన యొక్క ముఖ్యమంత్రి గారి సహాయంతోనూ నెల్లూరులో ఉండే రోడ్లన్నిటి పూర్తి చేస్తాం. దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమం జరిగిన తెలంగాణ చరిత్రలో ఇంకా వెలుగు చూడాల్సిన చారిత్రక, సాంస్కృతిక అంశాలు చాలా ఉన్నాయని తెలంగాణ రాజకీయ ఐకాసా చైర్మన్ ఆచార్య కోదండరాం అభిప్రాయపడ్డారు. పోటీ పరీక్షల నిపుణులు అడప సత్యనారాయణ, ద్యావనపల్లి సత్యనారాయణ సంయుక్తంగా రచించిన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, రాష్ట్రావతరణ ఉద్యమాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన కోదండరాం ఈ పుస్తక రూపంలో పూర్తిస్థాయి తెలంగాణ చరిత్ర ఆవిష్కృతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ దిశగా మరింత అధ్యయనం, పరిశోధన జరగాలన్నారు. తెలంగాణ చరిత్రపై విస్మరించిన అంశాలు, తెలుసుకోదగిన అంశాలతో పుస్తకాన్ని రచించినట్లు రచయితలు పేర్కొన్నారు. శాతవాహనుల రాజధాని ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కాదన్న రచయిత సత్యనారాయణ తమ వద్దనున్న ఆధారాల ప్రకారం శాతవాహనుల రాజధాని కరీంనగర్ జిల్లా కోటిలింగాల ప్రాంతమని తెలిపారు. చరిత్రను దాదాపు ఎట్లా పరిణామాలు జరిగినాయి అనేది వివరిస్తూ శాతవాహనుల కాలం నుంచి ఈ రాష్ట్రం ఏర్పడిన దాకా ఈ తెలంగాణ చరిత్రను వివరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇంతటి ఒక సుదీర్ఘ కాలాన్ని కవర్ చేయటం అనేది మామూలు విషయమేం కాదు. సమగ్రంగా ఒక తెలంగాణ చరిత్ర అనేది మనకి పుస్తకాల్లో కనబడుతుంది.
నూతన సంవత్సర వేడుకలతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఖజానా గలగల్లాడింది. 2015 డిసెంబర్ 31 రాత్రి తెలంగాణ వ్యాప్తంగా 136 కోట్ల రూపాయల మద్యం అమ్ముడైంది. సాధారణంగా హైదరాబాద్లో రోజు 13 కోట్ల రూపాయలు, జిల్లాలన్నీ కలిపి దాదాపు 20 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతాయి. అలా రోజుకు 33 కోట్ల రూపాయల వరకు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది. గురువారం ఒక్క హైదరాబాద్లోనే సాధారణ విక్రయాల కన్నా 6 రెట్లు అంటే 75 కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయింది. జిల్లాలన్నీ కలిపి 61 కోట్ల రూపాయల మేర విక్రయాలు జరిగాయి. బీర్లు, మద్యం కలిపి తెలంగాణలో ఒక్కరోజే 30 లక్షల బాటిళ్లను తాగేశారు. ఒక్క హైదరాబాద్లోనే 16,32,000 బాటిళ్లు విక్రయించగా జిల్లాలో 13,68,000 బీర్లు, మద్యం ఫుల్ బాటిళ్లు అమ్ముడయ్యాయి. సాధారణ రోజులతో పోలిస్తే విక్రయాలు రాజధానిలో 6 రెట్లు, జిల్లాల్లో 3 పెరిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లా నాగావళి నదిలో సరదాగా స్నానానికి వెళ్లిన 3 విద్యార్థులు మునిగిపోయారు. సిద్ధార్థ స్కూల్ సమీపంలో 5 విద్యార్థులు స్నానానికి దిగ్గా 8 చదువుతున్న రాకేష్, లోకేష్ అనే అన్నదమ్ములు 9వ తరగతి విద్యార్థి హేమచంద్ర మునిగిపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు గజ ఎత్తుగాళ్ల సాయంతో రాకేష్, హేమచంద్ర మృతదేహాలను వెలికితీస్తారు. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. కొత్త ఏడాది తొలి రోజు సంతోషంగా ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు మృత్యువాత పడడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. మంత్రి సహాయకులమని చెప్పి నిరుద్యోగ యువకుల నుంచి డబ్బు వసూళ్లు చేస్తున్న 2 నిందితులను నల్గొండ జిల్లా సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్కు చెందిన పోతర్ల హరీష్, వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్కు చెందిన భానోత్ రవీందర్లు మంత్రులు నకిలీ లెటర్ హెడ్ ప్యాడ్లను సృష్టించి 5 నిరుద్యోగుల నుంచి 2.5 లక్షలు వసూలు చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 50,000 రూపాయల నగదు, నకిలీ ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలోనూ కేసులున్నట్లు పోలీసులు చెప్పారు. హరీష్ రావు గారికి, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం గారు మహమూద్ అలీ గారికి ఒక ఫేక్ లెటర్ ప్యాడ్ తయారు చేసుకొని దాని మీద వారి యొక్క సంతకం కూడా వీరే పెట్టించి ఈ 2 కలెక్టర్ ఆఫీసర్స్లకు ఒక రికమెండేషన్ లెటర్ టైప్లో జీవో ఎంఎస్ నెంబర్ వేసి ఈ జీవో ప్రకారం మీరు ఉద్యోగాలు ఇవ్వగలరు, మేము రికమెండేషన్ చేసి పంపిస్తున్నామని ఒక 3-4 లెటర్లు తయారు చేసి కూడా పంపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు విదేశాల్లో మంచి గిరాకీ ఉందని, మన దేశంలో కూడా రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ అన్నారు. రసాయన రహిత ప్రకృతి వ్యవసాయంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన తెలుగు రాష్ట్రాల రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. రైతులకు ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇదే సమయంలో వ్యవసాయోత్పత్తుల ధరలను రైతులే నిర్ణయించే విధానం రావాలని పాలేకర్ ఆకాంక్షించారు. भारतीय संविधान ने हर उत्पादक को एक संवैधानिक अधिकार दिया है कि उसके वस्तु का मूल्य वो रख सकता है. माइक यहाँ रखा है, इसका मूल्य उसने रखा है क्योंकि संवैधानिक अधिकार है. किसान को क्यों नहीं? ये किसान के उपज का मूल्य ये गवर्नमेंट कौन होता है तय करने वाला? ये बाजार मार्केट कौन होता है? डॉक्टर स्वामीनाथन कौन होता है उसका मूल्य रखने वाला? ये अधिकार केवल किसान का है. ये अधिकार हम कैसे अमल में ला सकते, ये भी आज का विषय था. వంట గ్యాస్ రాయితీని నగదు బదిలీ విధానంలో విజయవంతంగా అందిస్తున్న కేంద్రం కిరోసిన్కు ఆ విధానం వర్తింపచేయనుంది. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి కొత్త కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. కొత్త విధానం అమల్లోకి వస్తే తొలుత మార్కెట్ ధరకు కిరోసిన్ కొనాల్సి ఉంటుంది. తర్వాత రాయితీ సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. 2014-15లో కిరోసిన్ రాయితీ కింద ప్రభుత్వానికి 24,799 కోట్లు ఖర్చవగా నగదు బదిలీ ద్వారా అక్రమాలు తగ్గి కొంత ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. కొత్త విధానం అమలు దిశగా రాష్ట్రాల్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఆదా అయ్యే రాయితీ సొమ్ములో తొలి 2 ఏళ్లు 75%, 3వ ఏడాది 50%, 4వ ఏడాది 25% చొప్పున రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా అందిస్తామని చెప్పింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారనే ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి. రాహుల్ ఐరోపా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల నిర్వహణ దిశగా ముందడుగు పడుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 8 తర్వాత ఇప్పుడైనా ఉపాధ్యక్షుడు తొలగిస్తారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సిడబ్ల్యూసీ భేటీ తర్వాత పార్టీ అంతర్గత ఎన్నికలు, రాహుల్కు పగ్గాల అప్పగింతపై కీలక ప్రకటన వెలువడొచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
అణుస్థావరాలపై పరస్పర దాడుల నిరోధక ఒప్పందంలో భాగంగా భారత్, పాకిస్తాన్ తమ దేశాల్లోని అణు కర్మాగారాల వివరాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఢిల్లీ, ఇస్లామాబాద్లో దౌత్య మార్గాల ద్వారా ఈ ప్రక్రియ పూర్తయిందన్న విదేశాంగ శాఖ ఇలా ఏటా జనవరి 1న అణుస్థావరాల వివరాలు ఇచ్చిపుచ్చుకోవడం వరుసగా 25వసారిని పేర్కొంది. అణుస్థావరాలపై పరస్పరం దాడులు చేసుకోకూడదని భారత్, పాక్ 1988 డిసెంబర్ 31న కుదుర్చుకున్న ఒప్పందం 1991 జనవరి 27న అమల్లోకి వచ్చింది. అటు 2008 మేలో కుదిరిన ఒప్పందం మేరకు తమ కారాగారాల్లోని పొరుగుదేశ ఖైదీల జాబితాను భారత్, పాక్ ఇచ్చిపుచ్చుకున్నాయి. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తిన వేళ పార్లమెంటు క్యాంటీన్లో ఆహార పదార్థాల ధరలు పెంచుతూ పార్లమెంటు ఆహార కమిటీ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం ఇప్పటివరకు ₹33 వడ్డించే మాంసాహార భోజనం ధర ₹60కు పెరిగింది. శాకాహార భోజనం ధర ₹18 నుంచి ₹30కు పెరిగింది. తేనీరు, కాఫీ, రోటీ ధరలు మాత్రం పెరగలేదు. విస్తృత అధ్యయనం తర్వాత క్యాంటీన్లో వడ్డించే ఆహార పదార్థాలపై లాభనష్టాలు లేకుండా ధర నిర్ణయించినట్టు తెలిపిన పార్లమెంటు ఆహార కమిటీ చైర్మన్ తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి ఇక ముందు కూడా ద్రవ్యోల్బణాన్ని అనుసరించి ధరలు పెంచుతామని చెప్పారు. పార్లమెంటు క్యాంటీన్లో వడ్డించే ఆహార పదార్థాల జాబితాను కూడా 125 నుంచి 25కు కుదించామని, ఖర్చులు తగ్గించుకునే ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. आज का जो मार्केट के अंदर में तो इन्फ्लेशन जो हुआ है, जो रेट्स बढ़ा हुआ है, जैसे दाल 200 रुपए किलो हुआ है, प्याज का रेट बढ़ा हुआ है, चावल का रेट बढ़ा हुआ है, तेल का रेट बढ़ा हुआ है, सब रेट्स बड़े हुए रेट्स को मद्देनजर रखते हुए 60 to 70% ऑफ द रेट्स को इंक्रीज करने के लिए हम लोगों ने डिसाइड किया है. रेट्स बढ़ाते हुए मैक्सिमम नो प्रॉफिट नो लॉस बेसिस के ऊपर में रेट्स फिक्स किया है. కార్ల మార్కెట్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న మారుతి, సుజుకి, హుండై కంపెనీలు 2015 డిసెంబర్ విక్రయాల్లోనూ సత్తా చాటుకున్నాయి. స్విఫ్ట్, ఎస్టీలో, రిడ్జ్, డిజైర్, బలినో మోడళ్ల అమ్మకాల జోరుతో మారుతి మొదటి స్థానంలో నిలవగా క్రెటా, గ్రాండ్ ఐటెన్ మోడళ్లతో మంచి వృద్ధి సాధించిన హుండై రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో డీజిల్ వాహనాలపై నిషేధం ఉన్నప్పటికీ మహీంద్రా సంస్థ సానుకూల ఫలితాలనే రాబట్టింది. 2014 డిసెంబర్తో పోలిస్తే మారుతి సుజుకి దేశీయ అమ్మకాలు 13.5% వృద్ధి చెందాయి. 2015 సంవత్సరంలో 14 లక్షల వాహనాలు అమ్మి మారుతి రికార్డు సృష్టించింది. 2014తో పోల్చితే గతేడాది డిసెంబర్లో అమ్మకాలు 28.78% పెరిగినట్లు హుండై ప్రకటించింది. సంవత్సరం మొత్తం మీద 4,76,000 యూనిట్లు అమ్ముడైనట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.